శ్రీమాత్రే నమ శ్రీ మనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటి? కార్తీక మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమకు శరత్కాలంలో వచ్చేటటువంటి రెండవ పూర్ణిమగా చెప్తాం. మనకు ఆశ్వీజ మాసంలో శరత్ పూర్ణిమ మొదటిగా ఏర్పడుతుంది. అది అమ్మవారికి అత్యంతమైనటువంటి ఇష్టకాలంగా చెప్పబడుతుంది. అలాగే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు సంచరించేటటువంటి కార్తీక మాసంలో వచ్చేటటువంటి రెండవ పూర్ణిమ శరత్కాలపు రెండవ పూర్ణిమగా చెప్తాం మనం. దీనిని పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పూర్ణిమగా చెప్పబడింది. ఇక్కడ మనం పరిశీలన చేసేటప్పుడు ఇక్కడ కృత్తికా దీపాలు అని వెలిగిస్తూ ఉంటాం. కృత్తికా దీపము అని మనం వెలిగించడం జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో దీపానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. అయినప్పటికీ ఈ కార్తీక పూర్ణిమ రోజు 360 ఒత్తులు కలిగినటువంటి దీపాలను వెలిగించడం ప్రత్యేకంగా చెప్తాం. అలాగే ఉసిరికాయల దీపాలు పెట్టడం, అలాగే వేరువేరు విధాలుగా దీపాలను అలంకరణ చేసి దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది మనకి చెప్పడం జరిగింది. ఈ 360 ఒత్తులు అనేటటువంటివి మనము ప్రతి సంవత్సరం మొత్తంలో ఏ రోజైనా దీపం పెట్టడం ఆలస్యం అవ్వడం, లేదా దీపము పూర్తి స్థాయిలో పెట్టకపోవడం వలన ఏర్పడేటటువంటి దోషం ఏదైతే కలుగుతుందో ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి కార్తీక మాసంలో పూర్ణిమ నాటి సాయంకాలంలో చేసినటువంటి ఈ దీపము విశేష ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పడం జరిగింది. అందుకే ఈ కార్తీక మాసంలో మనకి అరుణాచలం వంటి క్షేత్రాలలో కూడా మనకు ఈ కార్తీక దీపాన్ని వెలిగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పూర్ణిమ నాటి సాయంత్రం శివాలయాలలో మనకు జ్వాలాతోరణము వెలిగించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవ విగ్రహాలను తిప్పిన పిదప మానవులు కూడా అందులో ప్రవేశించి తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఇలా తిరుగుతూ ఉంటారు అంటే పూర్వ కర్మల నుండి విముక్తి పొందడానికి, మరియు తరువాత వచ్చేటటువంటి కర్మలను ఎదుర్కోవడానికి, లేదా పూర్తి స్థాయిలో మోక్ష స్థితిని పొందడానికి కూడా ఈ జ్వాలాతోరణము అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ మిగతా అన్ని మాసాలలో వచ్చినటువంటి పూర్ణిమ కన్నా ఎంతో విశిష్టంగా గొప్పగా చెప్పడం అనేటటువంటిది మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో స్తంభ దీపాలు పెట్టడం, ఆకాశ దీపాలు పెట్టడం, ధ్వజాలను ప్రత్యేకించి ఇళ్లకు దేవాలయాలకు కట్టడం అనేటటువంటిది ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి మనందరం చూస్తూ ఉంటాం. అలానే ఈ కార్తీక పౌర్ణమి నాడు రాధా పట్టాభిషేకం అని వైష్ణవ ఆచారంలో మనకి చేస్తూ ఉంటారు. ఇది దక్షిణాది భారతదేశంలో మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపాన్ని రాధా పట్టాభిషేకంగా, అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును శ్రీకృష్ణుడు రాధగా పూజించి పట్టాభిషేకం నిర్వహించడం కూడా మనకి కనబడుతూ వస్తూ ఉంటుంది. అంతటి విశిష్టత కలిగినటువంటి రోజుగా ఈ కార్తీక మాసంలో శివకేశవుల అభేదాన్ని చెప్పబడింది. కాబట్టి శైవంలో అయినా వైష్ణవంలో అయినా ఈ కార్తీక మాసానికి పెద్దపీట వేయడం జరుగుతుంది.